టు యోయో టీవీ. రాజకీయాల్లో అధికారం మారితే జంపింగ్లు కామన్ గా మారిపోయాయి. ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోంది. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు మాత్రం రాష్ట్ర అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో గతంలో టీడీపీని వీడిన వారు మళ్లీ ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా మాజీ ఎంపీ బుట్టా రేణుక పేరు వినిపిస్తోంది. ఈమె మళ్లీ టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. తాజాగా ఓ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో బుట్టా రేణుక చర్చలు జరిపారనే ప్రచారమే అందుకు కారణం. మంత్రి ఆనంతో కలిసి బుట్టా రేణుక మాట్లాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో రేణుక మరోసారి టీడీపీ గూటికి చేరడం ఖాయమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2014లో వైసీపీ తరపున బుట్టా రేణుక కర్నూలు ఎంపీగా గెలిచారు. కానీ అప్పుడు టీడీపీ ఏపీలో అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరిపోయారు. కానీ 2019 ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో జగన్ ఆమెకు పోటీ చేసే అవకాశం కల్పించలేదు. అయినా సైలెంట్ గానే ఉన్న బుట్టా అదే పార్టీలో కొనసాగారు. ఈసారి ఎన్నికల్లో ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానం నుంచి బుట్టా పోటీ చేశారు. కానీ భారీ తేడాతో పరాజయం పాలయ్యారు. మరోవైపు ఈ ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. దీంతో మరోసారి పార్టీ మారే ఆలోచనలో బుట్టా రేణుక ఉన్నట్లు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆమె టీడీపీలోకి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్. అందుకే మంత్రి ఆనంతో చర్చలు జరిపారనే ప్రచారం జోరందుకుంది. ఇక వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీ కూడా పార్టీ మారుతారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ వీడిన వారిని బాబు మళ్లీ చేర్చుకుంటారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.